అందరికీ వందనాలండి. సో ప్రియులారా, ఈరోజు ఒక ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనటువంటి సంగతి గురించి మనం అందరం కూడా మాట్లాడుకుందాం. మన దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, జాలి గలవాడు, దయగలవాడు. ఆ విషయం మన అందరికీ తెలుసు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నేటికి ప్రకృతిని చక్కగా నడుస్తూ ఉంది. ఆయన మనకి కృప చూపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం తినగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం, తినేది అరుగుతుంది. ఈ భూమి మీద మన యొక్క జీవం ఈ విధంగా నడుస్తూ ఉందంటే, చక్కగా మన పని మనం చేసుకోగలుగుతున్నామంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడండి? చాలా ప్రేమించాడు. ఆ విధంగా ప్రేమించాడు కాబట్టి ఇదిగో ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. అంటే మనమంటే దేవునికి ఎంత ప్రేమ అండి, ఎంత త్యాగం చేశాడో తెలుసా అండి. తన ఏక కుమారునటువంటి తన ప్రియకుమారిని ఈ లోకానికి పంపించి మనందరి కోసం ఒక విధంగా ఏం చేశాడంటే చంపేసుకున్నాడండి. చెయ్యి విడిచిపెట్టేశాడు. అర్థమైందా అండి? ఇప్పుడు అతను చెయ్యి విడిచిపెట్టకపోతే మన చెయ్యి అందుకునేవాడు కాదు దేవుడు. సో కాబట్టి నా కుమారుడు కంటే కూడా ఈయన ఎంతగా ప్రేమించినటువంటి నా ఆత్మదిది కుమారుడు అనేటువంటి మాట లేఖనంలో రాయబడింది. యోహాను సువార్త 3:16 మీరు చూసినట్లయితే ఈ ఏక కుమారుడు. సో కాబట్టి అటువంటి కుమారుని లోకానికి పంపించాడు, మనందరి కోసం దారిపోసాడు, మనందరి కోసం ఆయన చెయ్యి విడిచిపెట్టేశాడు. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడండి, మనమంటే ఆయనకి ఎంత ఇష్టం తెలుసా అండి. మన కోసం ప్రకృతిని ఎంత చక్కగా తయారు చేశారో మీరు చూడండి. అంటే రకరకాల ఫలండి, రకరకాల ఆహార పదార్థాలండి, అవన్నీ కూడా మొలిపిస్తూ అంటే ఫలవంతమైనటువంటి వస్తువులు, వర్షం, ఇవన్నీ కూడా అంటే మనకు అన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా సమృద్ధిగా ఇవన్నీ కలుగుతున్నాయంటే, ఒక భూమి పండుతుందంటే, ఒక చెట్టు ఆ విధంగా పండుని ఇస్తుందంటే, సో కాబట్టి ఇప్పటికీ కూడా భూమి పండుతుంది. ఇప్పటికీ కూడా చాలామంది గర్భఫలాలు దేవుడు తెరుస్తూ ఉన్నాడంటే, అంటే దేవుని ఆయన యొక్క పిల్లలంటే ఆయనకి ఎంత ఇష్టమో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలండి. నిజంగా ఆయనకి ఇష్టం లేకపోతే వీటన్నిటిని ఆపేయగలడా? ఆపేయలేడా? ఇది భూమికి ఆజ్ఞాపించి నీవు ఇక ఏమి కూడా ఇవ్వద్దు అని చెప్పేసి దేవుడు అన్నాడు అనుకోండి, అది ఇంకేమైనా ఫలానిస్తుందా మీరు చెప్పండి? కనీసం అది పండుతుందా మీరు చెప్పండి? అస్సలు పండదు కదండి ఇంకేమి. ఎందుకంటే అన్నీ కూడా ఆయన మాటకు కట్టుబడ్డాయి. మాట వలన ప్రకృతిని దేవుడు సృజించాడు. ఆ విషయం మీ అందరికీ తెలుసు, ఆది కాండంలో ఉంటుంది. సో కాబట్టి మాట వలన అన్నింటిని తయారు చేశాడు. కానీ ఆయన యొక్క లవ్, ఆయన యొక్క ప్రేమ అనేది మనల్ని నిర్మించినప్పుడే, టైం తీసుకున్నప్పుడే మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ విషయం మనకు అర్థమవుతా ఉంది కదండి. సో కాబట్టి ఇంతగా ప్రేమించినటువంటి వ్యక్తిని, ఇంతగా ప్రేమించినటువంటి మనుషులను దేవుడు విడిచిపెడతాడండి. చక్కగా వారి కొరకు ఇదంతా కూడా ఏర్పాటు చేసి ఈ లోకానికి పంపించిన తర్వాత వారందరూ కూడా నాశనం అయిపోతూ ఉంటే, వారందరూ అనమాట ఆ విధంగా అపవాదికి, సో అతని చేతులను కూడా జీవితాన్ని పెట్టేస్తూ అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు, మధ్యలో ఎవరి కోసం బ్రతకాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలియక అనమాట సతమతం అయిపోతున్నటువంటి యొక్క లోకం చూసి అనమాట దేవుడు ఎంతగానో బాధపడ్డాడండి. సో బాధపడ్డాడు కాబట్టి, అంత ప్రేమ ఆయన చూపించాడు కాబట్టి ఆ లోకం నుంచి ఈ లోకానికి తన కుమారుని పంపించడం అనేది జరిగింది. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కనికరపడే చాలా అసలు ఆ మేళ్ళు ప్రజలకు చేశాడండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత చాలామంది పట్ల ఆయన ప్రేమ చూపించాడు, కరుణ చూపించాడు, జాలి చూపించాడు. నిజంగా ఆయన ప్రేమ చాలా అమోఘమైనది, ఆయన ప్రేమ చాలా అద్భుతమైనదండి. సో కాబట్టి పిల్లలు ఒక సందర్భం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు భూమి మీద నడవాడినప్పుడు, అంటే సువార్త పరిచర్య యేసుక్రీస్తు వారు ప్రారంభించినప్పుడు, సువార్త పరిచర్య చేసేటప్పుడు అన్నమాట. లూకా సువార్త 7వ అధ్యాయం 12వ వచనం మీద అందరూ ఒకసారి చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 12వ వచనం మీరు చూసినట్లయితే, ఆయన ఊరు గవర్ని యొద్దకు వచ్చినప్పుడు, మొత్తానికి యేసుక్రీస్తు వారు ఊరు గవర్ని యొద్దకు వస్తూ ఉన్నారు. చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. మొత్తానికి ఎవరో ఒక వ్యక్తి చనిపోయాడు. అతని వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఊరి అవతల శ్మశానం ఉంటుంది కదండి, సమాధి, సో అక్కడికి మోసుకుని పోతూ ఉన్నారు. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. అంటే సిచ్యువేషన్ ఏంటంటే, మొత్తానికి ఆ తల్లికి ముందుగానే వెనకగానే ఎవరు కూడా లేరు, బంధువులు మేబీ. అంటే అతడు ఒక్కడే కుమారుడు అని చెప్పేసి లేఖనం రాయబడిందంటే ఇంకా ఆమెకి ఎవరు కూడా లేరనమాట. అంటే ఒక్కడే కుమారుడు అయినప్పుడు మొత్తం అతని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే సర్వస్వమైన ఆయనే నా కుమారుడు అనేటువంటి భావజాలను చాలామంది పెరుగుతారండి, అవునా కాదండి? సో అటువంటప్పుడు ఏక కుమారుడు కాబట్టి, ఒక్కడే కుమారుడు కాబట్టి ఎంత ప్రేమగా చూసుకుని ఉంటుంది, ఎంత ప్రేమగా పెంచుకుని ఉంటుంది. నా ఆశలని, నా కళలని నువ్వే అనేటువంటి భావజాలను పెంచుకుని ఉంటుంది, అవునా కాదండి? సో అటువంటి ఒక్కగానొక్క కుమారుడు చచ్చిపోతే ఖచ్చితంగా ఆ తల్లి ఏడుస్తుందో ఏడదా, గుండెలు బాదుకుంటూ ఏడ్చేస్తుందండి. అండి ఈ భూమి మీద మన భార్యో, లేకపోతే మన భర్తో, లేకపోతే మన చెల్లో, తమ్ముడో, మనం ఎవరినైతే అతిగా ప్రేమిస్తామో వారు చచ్చిపోతేనే మనం బ్రతకలేము. సో అటువంటిది ఇంకెనక ముందు ఎవరు కూడా లేరు, ఒక్కగానే కుమారుడు అనేటువంటి మాట లేఖనంలో రాయబడింది.
సో విధవరాలన్నమాట, అంటే భర్త కూడా చనిపోయాడు. సో కాబట్టి ప్రియులారా, ఇటువంటి సిచ్యువేషన్లో ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది, ఎంత విలువిల్లాడిపో ఉంటుంది, ఎంత గుండెకోత, ఎంత కడుపు కోత. ఒకసారి మీరు ఆలోచించండి. అయ్యో నేను ఎవరి కోసం బ్రతకాలి, ఇంకెవరి కోసం జీవించాలి, నా కుమారుని కోసం బ్రతుకుదాం అనుకున్నాను, నా కుమారుని కోసం జీవిద్దాం అనుకున్నాను, మా కుమారుని కోసం ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకున్నాను, ఇతని కళ్ళ ముందు ఉండడం వల్లే కదా ఇతను చూసి నేను జీవిస్తున్నాను అని చెప్పేసి ప్రతి తల్లి కూడా అనుకో ఉంటుందండి. కానీ ఎప్పుడైతే చనిపోయాడో ఆమె పరిస్థితి అగమ్య గోచరం అండి. అంటే ఆమె యొక్క పరిస్థితి వర్ణాతీతం. ఎవరు కూడా ఆమె హృదయంలో ఎంత బాధ ఉందో చూడలేరు కదండి, అవునా కదండి? ఎంత బాధపడుతున్నాడో మీరు చూడగలరా? చూడలేరు. అంటే వారిని చూసినప్పుడు అయ్యో పాపం అనుకుంటారు. మీరు చాలామంది అనమాట ఈ విధంగా ఎవరైతే చనిపోయారో వారి యొద్దకు పరామర్శించడానికి మీరు చాలామంది వెళ్తూ ఉంటారు. ఈ విధంగా వెళ్ళేటప్పుడు అనమాట వారిని అతిగా ప్రేమించడం వల్ల ఏ విధంగా ఏడుస్తూ ఉంటారో, ఎంత గుండెలు బాదుకుంటారో. సో కాబట్టి ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, ఖచ్చితంగా నాకే కానీ శక్తి ఉంటే, నాకే కానీ బలం ఉంటే ఖచ్చితంగా ఆ స్త్రీ అంత బాధపడుతుంది కాబట్టి, అతడు అంత బాధపడుతున్నాడు కాబట్టి, ఆమె అంత బాధపడుతుంది కాబట్టి లేపేసి తిరిగి ఆమెకు అప్పగించేవాళ్ళని చెప్పేసి ప్రతి ఒక్కరు హృదయంలో ఉంటుంది. ఎందుకంటే అమ్మో వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ యొక్క బాధ వర్ణాతీతం. అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. కొందరైతే గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటారు, అయ్యో నా భర్త, అయ్యో నా భార్య. ఇంకా వారి యొక్క అసలు వర్ణించడానికి కూడా వీలు లేదండి, అటువంటి బాధలు ఉంటుంది. సో కాబట్టి అంత బాధపడతా ఉంది తల్లి. ఊరి జనాలు చాలామంది చూసే ఉంటారు, ఆ విధంగా అనుకుంటారు. కనుక వారు ఏం చేయలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే వారికి ఆ శక్తి లేదు, వారికి సామర్థ్యము లేదండి. సో కాబట్టి ఆమె విధవరాలు. అంటే మీరు చూడండి 12వ వచనం, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఉంటారా లేరా? ఖచ్చితంగా ఉంటారండి. ఎందుకంటే ఇంకా మోసుకొని తీసుకుపోతూ ఉన్నప్పుడు చాలామంది ప్రజలు వెనుక వస్తారు కదా. ఊరి జనులు అనేక మంది కూడా ఆ పాడు వెనుక వస్తూ ఉన్నప్పుడు వస్తున్నారంటే ఉన్నారు కదండి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి, మొత్తానికైతే అదే మార్గం గుండా ఎవరు వస్తున్నారమ్మా? యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నారు. సో అప్పటికి ఆమె అనమాట ఎక్స్పెక్ట్ చేసి ఉండదు, నా కుమారుని ఈ విధంగా అనమాట మృతుల నుండి నేను పొందుతాను. ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు, అమ్మో సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన జీవాధిపతి. అవసరమైతే ఒక వ్యక్తిని బ్రతికించి తిరిగి అప్పగించగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. అర్థమైందండి? ఇప్పుడు ఇదిగో నా కుమారుని నేను పొందుకుంటాను, తిరిగి నా సంతోషాన్ని, ఆనందాన్ని, నేను అనుభూతిని పొందుతాను. నా కుమారుడు చనిపోయాడు, తిరిగి నేను పొందబోతున్నాను. ఆ విధంగా ఇవ్వగలిగేటువంటి శక్తి, సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఆ విధంగా వస్తున్నాడు అంటే విషయం ఆమెకు ఆ సమయానికి తెలిసి ఉండదండి. యేసుక్రీస్తు వారు అదే మార్గం గుండా వస్తూ ఉన్నారు. ఆ విధంగా వచ్చినప్పుడు అనమాట యేసుక్రీస్తు ఆమె యందు కనికరపడి, ఆ మాట మీరు చూడండి 13వ వచనం, లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోగిచున్న వారు నిలిచిరి. మొత్తాన్ని తీసుక్రీస్తూ ఏమన్నారు? అమ్మా నువ్వు ఏడవద్దు అన్నాడంటే ఆమె బాధ, ఆమె హృదయంలో ఉన్నటువంటి, అంటే ఆ కుమారుడు పట్ల ప్రేమ ఎంతగా అనమాట తన కుమారుని ప్రేమించిందో, ఎంతగా కుమారుని మీద ఆనుకోయిందో, సర్వస్వం మొత్తం ఏ విధంగా కుమారుడు అనుకోయిందో అదంతా కూడా ఆయనకు అర్థమైపోతుందండి. మనకైతే తెలియదండి, మనం మానవ మాతలమండి, ఒకరికి హృదయంలో ఏముందో కూడా మనకి తెలియదు. కానీ ఆయన సర్వంతర్యామి, హృదయ పరిశీలకుడు కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడు. సో కాబట్టి ఆమె బాధను అర్థం చేసుకున్నాడు, ఆమె యందు కనికరపడ్డాడు. సో కనికరపడి అనమాట వెంటనే పాడుంది కదండి, తీసుకుపోతా ఉన్నారు కదా, వారిని ముట్టి ఎప్పుడైతే ఆ విధంగా ముట్టారో వెంటనే వారందరూ కూడా నిల్చున్నారంట. సో ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతూ ఉంది. ఈ సిచ్యువేషన్ అంతా కూడా అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు చుట్టూ చాలామంది అనేకులు మాట రాయబడి ఉంటుంది. ఆ ఊరి జనులు అనేకులు అనేటువంటి మాట లేఖనంలో రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటి? సో అనేక మంది కూడా అప్పటికి చుట్టూ ఉన్నారు, అప్పటికి చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. సో వారందరూ అసలు ఏం జరుగుతుంది, ఈయన వచ్చాడు, ఆమెను ఓదార్చాడు, ముట్టాడు అని చెప్పేసి అనమాట అక్కడ మొత్తం ఒక సస్పెన్స్లో జరుగుతుంది అనమాట, ఏం జరుగుతుందని చెప్పేసి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ విధంగా పాడిన ముట్టగా మోయించిన వారిని నిలిచిరి, ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా. సో కాబట్టి ఆ విధంగా లేపడం గల కారణం ఏంటో తెలుసా? ఆమె యొక్క బాధ. యేసుక్రీస్తు వారు ఆమె మీద కనికరపడి మొత్తానికి ఆ బాధను అర్థం చేసుకున్నారు, కన్నీటిని అర్థం చేసుకున్నారు. అంటే ఆ హృదయం లోతుల్లో యేసుక్రీస్తు వారు చూసేసారండి. ఎంతగా అంటే కుమారుడు లేకపోతే నెక్స్ట్ ఖచ్చితంగా ఆమె చచ్చిపోతుంది. ఇంకెవరి కోసం బ్రతకాలండి? ఒకగానొక కుమారుడు అంట, ఇంకెవరు కూడా లేరంట. నాకు తెలిసి బంధువులు కూడా లేవు ఉంటారు. ఆ భర్త ఏమో చచ్చిపోయాడు. సో ఇతని మీద ఆశలు పెట్టుకుని బతుకుతూ ఉంది, ఇతనేమో సడన్గా చచ్చిపోయాడు. ఇంక పరిస్థితి ఏంటో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. అర్థమైందా అండి? సో ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటుంది, చనిపోతుంది. ఆ విధంగా జరగకూడదని చెప్పేసి అనమాట యేసుక్రీస్తు వారు ఆమె ఎందు కనికరపడి వెంటనే పాడను ముట్టనమాట. చిన్నవాడ లే అని చెప్పగానే
లేచి కూర్చున్నాడు. అంటే అందరు కూడా షాక్ అనమాట. అసలు ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను, లేచాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడండి, జీవాన్ని తిరిగి ఇవ్వగలిగేటువంటి గొప్ప దేవుడు. ఆయన కనికరం చూపించేవాడు, ప్రేమ చూపించేవాడు. సో కాబట్టి మనం బాధపడుతుంటే, మనం ఏడుస్తూ ఉంటే, మన కన్నీరు వస్తుంటే ఆయన నవ్వేటువంటి దేవుడు కాదండి. మనం ఇప్పుడు ప్రేమించేవాడు, కనికరించేవాడు. ఆ విషయం మీరు ఎవరు కూడా మర్చిపోవద్దండి. సో కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తు వారు ఆ విధంగా లేపి ఆ తల్లికి అప్పగించాడంట. చూడండి ఎంత ప్రేమ గలవాడు, ఎంత జాలి గలవాడు, ఎంత కనికరం గలవాడు. సో ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో కింద మీరు చూసినట్లయితే 16వ వచనం, అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. అంటే ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో ఇంకా చూసిన వారందరూ కూడా హవక్ అనమాట. ఎందుకంటే అందరూ కూడా ఆశ్చర్యమైపోయారు. ఎందుకంటే ఒక చనిపోయినటువంటి వ్యక్తిని లేపడం అంటే సామాన్య విషయం. మీరు ఆలోచించండి. వారు కూడా అదే అనుకుంటారు, మాకు కానీ శక్తి ఉంటే, మాకు కానీ బలం ఉంటే, మాకు కానీ గొప్ప గొప్ప కార్యాలు చేసేటువంటి ఆ యొక్క సామర్థ్యం ఉంటే, ఆ తల్లి బాధ చూడలేక, ఆ తల్లి రోదన చూడలేక, ఆమె గుండు కొట్టుకుంటూ ఆ విధంగా ఏడుస్తూ ఉన్నప్పుడు లేపిచ్చేస్తామని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ అనుకోనటువంటి విధంగా అనమాట, అనుకోనటువంటి సంఘటన అనమాట అక్కడ జరిగింది. అది యేసుక్రీస్తు వారు ఆ విధంగా రావడం, ఆమె మీద కనికరపడడం, తిరిగి అనమాట తన తల్లికి యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డని అప్పగించడం. దీన్ని బట్టి మనకేమర్థమవుతా ఉందంటే, ఎస్ మన ప్రేమకు జాలి గలవాడు, కనికరం గలవాడు. ఇంకా విషయం మనం చూసినట్లయితే ఆయన కనికరంతోనే అందరినీ కనికరించాడండి. ఈ రోగులు, గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, బలహీనులు, ఆ రోజుల్లో ఎవరైతే రోగులు ఉన్నారో సో వారందరి మీద కూడా యేసుక్రీస్తు వారు ప్రేమ చూపించారు, కనికరం చూపించారు, జాలి చూపించారు. ఆయన కనికరపడే చాలా చేశారండి. ఆ వచనాన్ని కూడా మీరు చూసినట్లయితే మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఒక్కొక్కటిగా మనకి మాట్లాడుకున్నట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం, గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉందని వారి మీద కనికరపడ్డా పడలేదా? ఎస్ పడ్డాడు. ఎందుకంటే కాపరి లేని గొర్రెలు, వారి మీద జాలి చూపించాడు, కనికరపడ్డాడు. అదేవిధంగా మార్కు సువార్త 9:22, ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమన్నప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు కూడా వారి మీద కనికరపడే సహాయం చేశాడు. సో కాబట్టి ప్రియులారా, ఈ విధంగా అనేక మందికి యేసుక్రీస్తు వారు జాలి చూపించినట్టు, కనికరం చూపించినట్టు, ప్రేమ చూపించినట్టు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది ప్రియులారా. సో ఇది దేవుని యొక్క ప్రేమ, ఇది దేవుని యొక్క కృప, ఇది దేవుని యొక్క కనికరము అనేటువంటి విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. ఇంకో సందర్భం మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో అనమాట, యెరూషలేములో బేతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంటుందండి. బేతెస్దా అనేటువంటి కోనేరు, అందులో జరిగేటువంటి ఆ సిచ్యువేషన్ ఏంటంటే, ఆ బేతెస్దా అనేటువంటి ఆ కోనేరు దగ్గరకు అనమాట ఒక దూత రావడం, దూత వచ్చి ఆ నీటిని కదపడం. నీటిని ఎప్పుడైతే కదిపిందో ఎవరైతే ముందుగా అనమాట రోగులు, అది గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, బలహీనులు, ఊచి చేయగలవారు, పక్షవాయు గలవారు, ఈ విధంగా చాలామంది ఉంటారు కదండి. కుష్టు రోగులు, జలద రోగం కలిగినటువంటి వారు, అది ఎటువంటి రోగమైనా సరే ఆ దేవదూత రావడం, ఆ బేతెస్దా కోనేరుకి ఆ నీటిని కదిలించడం, ఆ విధంగా కదిలించగానే ఎవరైతే ముందు అందులో దిగుతారో సో వారందరూ కూడా స్వస్థపరచబడిపోయేవారు అనమాట. ఇది ఆ రోజుల్లో అనమాట యెరూషలేములో ఈ విధంగా జరుగుతుంది అంటే పెద్ద పబ్లిసిటీ. ఇప్పుడు ఏదైనా యాత్ర బాగా జరిగింది అనుకోండి, అది అందరికీ తెలుస్తుందా తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుందండి, తెలుస్తుంది. పెద్ద పెద్ద యాత్రలు ఖచ్చితంగా చుట్టూ ఉండేటువంటి ప్రదేశాలందరికీ కూడా తెలుస్తాయి. ఇదిగో ఫలానా దేశంలో, ఫలానా రాష్ట్రంలో, లేదా ఫలానా జిల్లాలో, లేకపోతే ఫలానా మండలంలో. తెలుస్తుందా తెలియదా? తెలియదు. ఇక్కడే ఇక తెలుస్తుందా తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది. యెరూషలేము అనమాట ఇదే విధమైన సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. అంటే బేతెస్దా అదొక కోనేరు, దేవదూత వస్తుందంట, అక్కడ నీళ్లు కదిలిస్తుందంట. నీళ్ళు కదిలించగానే ఎవరైతే ముందు ఆ నీటిని తాకుతారో అంటే దూకేయడమే. ఎప్పుడైతే ఆ విధంగా నీరు కదిలించిందో దూకేయడమే. ఎప్పుడైతే ఆ విధంగా అనమాట ఎవరైతే ముందుగా నీటిని తాకుతారో, దూకుతారో ఖచ్చితంగా వారు ఎటువంటి వ్యాధి గల వారైనా సరే స్వస్థపరచబడతారు. ఇది చుట్టూ ఉండేటువంటి వారందరికీ కూడా విన్నటువంటి విషయం, అందరికీ తెలిసినటువంటి విషయం. సో కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా విన్నారో, ఎప్పుడైతే ఈ విధంగా తెలుసుకుంటారో, ఇంకా చుట్టూ ఉండేటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్తారా? వెళ్ళరా? వెళ్తారు. అక్కడే వారందరూ కూడా అసలు ఆ దేవదూత ఎప్పుడు వస్తారని చెప్పేసి వారందరూ ఎదురు చూస్తూ అక్కడే ఉండేవారంటండి. చూడండి ఆ వచనం మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. అది ఏ వ్యాధి అయినా సరే, ఏ రోగమైనా సరే, ఎటువంటిదైనా సరే
నయమైపోతుంది, స్వస్థపరచబడతాడు, బాగుపడతాడు. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. గుంపులుగా ఉన్నారంటే అర్థం ఏంటి? ఆ బేతెస్తా అనేటువంటి ఆ కోనేరు చుట్టూ అమ్మో వారి నివాసం చేసుకొని ఇంకా అందరూ అందరూ రోగులే. అంటే ఎప్పుడు దేవదూత వస్తుందా, ఆ నీటిని ఎప్పుడు ఆ విధంగా అయితే కదుపుతుందా, వెంటనే దూకేద్దామని చెప్పేసి అనమాట. ఆ రోజుల్లో యెరూషలేము ఆ బేతెస్తా కోనేరు చుట్టూ ఎంతమంది పడి ఉన్నారు అసలు లెక్కే లేదండి. అంటే చాలామంది రోగులు ఉంటారు కదండి, వారందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తారు? అక్కడికి వచ్చేస్తారు, అవునా కదండి? సో అక్కడికి వచ్చి వారందరూ అనమాట ఇంక ఎదురు చూసేవారు అనమాట, ఎప్పుడు ఆ విధంగా దేవదూత వస్తుంది అని చెప్పేసి అనమాట. ఇక్కడ మన కింద ఒక సిచ్యువేషన్ మనం చదివినట్లయితే లూకా సువార్త 5:5 మనం చూసినట్లయితే అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. అంటే వారి మధ్యలోనే సుమారు 38 సంవత్సరాలండి. 38 సంవత్సరాలు అంటే ఇతని యొక్క బాధ చెప్తాను చూడండి, ఇతని యొక్క ఆవేదన చెప్తాను మీరు చూడండి. 38 సంవత్సరాలు అంటే ఎంత ట్రై చేసి ఉంటారని మీరు ఒకసారి ఆలోచించండి. ఆ దేవదూత వచ్చినప్పుడల్లా వేగంగా వెళ్ళినప్పటికీ ఇతని కంటే ముందుగా ఎవడొకడు దూకేసేవారు. ఇప్పుడు అంత బిజీ అక్కడ అంత సిచ్యువేషన్ జరుగుతుందంటే 38 సంవత్సరాల నుంచి ట్రై చేయకుండా ఉంటాడు. ఒకసారి ఆలోచించండి. కనుక ఎవరు సహాయం కోరకుండా ఉంటాడా? అయ్యా బాబు నాకు ఒక అవకాశం ఇప్పించండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విధంగా ఉండిపోయాను, కనీసం ఈసారికైనా సరే నా మీద జాలి చూపించండి, కనికరం చూపించండి, ప్రేమ చూపించండి అయ్యా అని చెప్పేసి బతిమలు ఆడుకోకుండా ఉంటాడా? అడుగుండడా? కనీసం ఒకసారి ఆలోచించండి. అనేక మందిని అడుగుంటాడు, అనేక మందిని బతమనుకో ఉంటాడు, కానీ ఎవరైనా విన్నారండి? అయ్యో పాపం 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, సరేలే ఈసారి అవకాశం ఇతనికి ఇచ్చేద్దామని చెప్పేసి ఎవరైనా మాట్లాడారా? ఎవరైనా ఆ విధంగా అనుకున్నారా? ఎవరి స్వార్థం వారదండి. జాలి, దయ, ప్రేమ, కనికరించలేనటువంటి జనాలు వారు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఒకడు బాధ పట్టించుకునేటువంటి సమయం వారికి ఎక్కడ ఉంటుందో ఆలోచించండి. మీ ముందంటే మీ ముందు అది పరిస్థితి అనమాట. దేవదూత రాగానే ఇంకా వారు ఏం చేసేవారంటే దూకేసేవారు. కొంతమంది గజీతగాలను కూడా నాకు తెలిసి ఏర్పరచుకునేవారు, ఎందుకంటే తోసేసేవారు అనమాట. దేవదూత రాగా నీరు కదిలించగానే ఎంతమంది పడిపోయేవారు, ఎంతమంది పడినా సరే ఎవరైతే ముందుగా అనమాట అందులోని పడ్డారో ఆ నీటిని తాకారో వారే స్వస్థపరచబడిపోయారు. ఇంకా అందరూ కూడా పైకి దివాలుగా రావడమే. నెక్స్ట్ అంటే బెటర్లకు నెక్స్ట్ టైం అనమాట. ఈ విధంగా అనమాట ఎన్నిసార్లు జరిగిందో, అంటే ఎంత బాధ, ఎంత ఇబ్బంది, ఎంత వేదన ఒకసారి మీరు ఆలోచించండి పిల్లలు. అంటే ఆయన సిచ్యువేషన్ నుండి మీరందరూ కూడా ఆలోచించారు. అంటే 38 సంవత్సరాల నుంచి ఆ విధంగా అనమాట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ పని అవ్వట్లే. అసలు ఎవరున్నారండి ఆయనకి హెల్ప్ చేయడానికి? చెప్పండి అయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా, నాకు కొంచెం ఏమైనా సరే ఆ దేవదూత ఆ విధంగా వచ్చి కదిలించగానే నాకేమైనా కొంచెం అందులో సహాయం చేయండి, తొయ్యండి ముందుగా అనమాట, నాకు ఆ విధంగా నీటి దగ్గర తీసుకెళ్ళని చెప్పేసినప్పుడు ఎంతమందిని బతిమాడు ఉంటాడు, ఎంతమందిని వేడుకుని ఉంటాడు, ఎంతమంది దగ్గర అనమాట ఆ విధంగా రిక్వెస్ట్ పెట్టుంటాడు. ఎవరైనా యాక్సెప్ట్ చేశారు, ఎవరైనా సహాయం చేశారండి? ఎవరు కూడా సహాయం చేసేవారు కాదండి. ఆ విధంగా ఆ సిచ్యువేషన్ ఉందంటే, ఆ పరిస్థితి ఉందంటే ఎంతమంది జనాలు ఉంటారు. జనాలు ఎప్పుడైతే ఉంటారో ఇంకా అక్కడ ఎంత బిజినెస్ జరుగుంటుంది, అంటే ఆ సిటీ ఎంత అంటే ఆ ప్లేస్ అనమాట ఎంత పబ్లిసిటీ ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచించండి. ఇది సిచ్యువేషను. ఆయన యొక్క బాధ, ఆయన యొక్క కన్నీరు, ఆయన యొక్క కష్టం. అయ్యో నా పరిస్థితి ఇంకా మారదేమో, ఈ విధంగా నేను చచ్చిపోతానేమో, నాకున్నటువంటి వ్యాధితోనే నేను చచ్చిపోతానేమో, నాకున్నటువంటి బాధతోనే నేను చచ్చిపోతానేమో, అని విడిపించేవాడు ఇంకా రాడేమో, నాకు ఇంక పరిస్థితి తప్పదేమో అని చెప్పేసి అనమాట ఎంత కుమిలిపోయి ఉంటాడండి. ఒక సంవత్సరం అయితే, ఒక 2 సంవత్సరాలు అయితే, ఒక 3 సంవత్సరాలు అయితే ఓకే, అలాగ ఒక 38 సంవత్సరాలు అయితే 38 సంవత్సరం నుంచి ఒక వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నాడు అంటే ఎంత కుమిలిపోయి ఉంటాడు, ఎంత బాధ, ఎంత ఆవేదన. ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన పరిస్థితులు ఉండి ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. అయ్యో 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 నాకు ఎవరు సహాయం చేయట్లేదే అని చెప్పేసినప్పుడు ఎంత విలువెల్లి ఆడుతూ ఉంటాడండి. అంటే ఎవరు కూడా ఆయన పట్టించుకోవట్లేదంటే అర్థమేంటి? ఆయన కూడా నాకు తెలిసి ఎవరు ఉండరు, కనీసం ప్రేమ చూపించేవారు లేరు, జాలి చూపించేవారు లేరు. తనంతటా తానుగా ప్రయత్నం చేస్తుంటాడు కానీ పని అవ్వట్లేదు. సో కాబట్టి ఇంకా ఆయన ఏమనుకుంటాడంటే ఇంకా నా జీవితం ఇంతే, ఇలాగే నేను చచ్చిపోవాలి, నాకెవరు సహాయం చేయరు అనేటువంటి అనమాట ఒక డీలా పరిస్థితులు వెళ్ళిపోయినట్టు ఎంత ఆలోచించుంటాడో ఆ వ్యక్తి. 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనస్సుడు, అదే ఆయన యొక్క పరిస్థితి అండి. అంటే ఎవరు కూడా సహాయం చేసేటువంటి నాదుడు లేడు, ఎవరు పని వాళ్ళదే. అంతమంది జనాలు, అంత బిజినెస్ జరుగుతూ ఉంది, చుట్టూ చాలామంది రోగులు. వాళ్ళు ఏం చేసుకుంటాం, ఇప్పుడు డబ్బున్నోళ్ళు చాలామంది ఉంటారు కదా, ఎదుగో మా వాడికి బాగోలేదు. సో కాబట్టి ఏమైనా దేవతతో ఆ విధంగా వచ్చి కోనేటిని కదపగానే నువ్వు దూకే తర్వాత అనమాట, ఇదిగో మీ డబ్బులు ఇచ్చానమాట ఒక గజీదుగానే ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆచడోతి తీస్తారని చెప్పేసి అనమాట. చాలామంది డబ్బులు ఇచ్చి కూడా అక్కడ పెట్టుకునేటువంటి వారు ఉంటారా? ఖచ్చితంగా ఉంటారండి. కానీ ఈయన ఆ విధంగా డబ్బు ఇచ్చి పెట్టుకునే స్తోమత ఈయన కూడా లేదు. ఆ విషయం మీరు అందరూ కూడా మర్చిపోవద్దండి. సో కాబట్టి అటువంటి పరిస్థితి, అటువంటి సమయంలో అనమాట. సో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడండి. చూసారు, అక్కడ మీరు చూసినట్లయితే
యేసు అనేటువంటి సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు అదే ప్రాంతానికి రావడం అనేది జరిగింది. ఆ యెరూషలేము బేతెస్దా అనేటువంటి ఆ వ్యక్తి ఎక్కడైతే బాధపడుతున్నాడో అదే ప్రాంతానికి వచ్చనమాట. వాడు పడి ఉండడు చూచి, చూడండి అక్కడ యోహాను సువార్త 5:6 వాడు పడి ఉండడు చూచి అంటే యేసుక్రీస్తు వారు చూశారు. చూడగానే అనమాట అంతా అర్థమైపోయింది. 38 ఏండ్లను చెప్పేసి అనమాట దేవుడు తనకి పరిశుద్ధాత్మ సహాయంతో గ్రంథంలో రాయించాడంటే యేసుక్రీస్తు వారు తెలియదా అండి? అయ్యో, ఆయన మీద కనికరపడ్డాడు. చూడండి, వాడు అప్పటికి బహుకాలం ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి, అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క బాధ, ఆయన యొక్క ఆవేదన, ఆయన యొక్క దుఃఖం అంతా కూడా ఆయనకు తెలిసిపోయింది. ఎంతమందిని వేడుకున్నాడు, ఎంతమంది బతిమాడుకున్నాడు అంతా ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి యేసుక్రీస్తు ఆయన వద్దకు వెళ్ళి, నువ్వు స్వస్థపడ కూర్చున్నావా అని చెప్పేసి వాడిని అడగగా ఆ విధంగా అడిగాడు. ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వారు అడిగారు. ఆ విధంగా పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వారు చూసి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని చెప్పేసి వాణిని అడగగా ఆ రోగి అయ్యా తన బాధ అంతా కూడా యేసుక్రీస్తు వారితో చెప్పుకుంటూ ఉన్నాడు. అసలు వచ్చినటువంటి వ్యక్తి ఎటువంటి వాడు ఆయనకి తెలియదండి. పడి ఉన్నటువంటి వ్యక్తికి అసలు వచ్చేటువంటి ఆ వ్యక్తి ఎటువంటి వాడో తెలియదు. కాబట్టి అయ్యా, నీరు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోనికి దించుటకు నాకెవడూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అంటే అప్పటి నుంచి ఎంత బాధపడతా ఉన్నాడో, ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడో. అయ్యా, నేను చాలాసార్లు ట్రై చేశానయ్యా, అని ఏంటంటే నాకంటే ముందుగా ఇక వాళ్ళు దిగిపోతూ ఉన్నారు, నేను ఏం చేయను, ఇది నా బాధ, ఇది నా కష్టం అని చెప్పేసి మొత్తానికి యేసుక్రీస్తు వారితో ఆ వ్యక్తి చెప్పుకున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పుకున్నాడో యేసుక్రీస్తు వారు అసలు అటువంటి వాటిని చేయడానికి అనమాట యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చాడు, అతను స్వస్థపరచడానికి వచ్చాడు అనేటువంటి విషయం అతనికి తెలియదండి. వెంటనే అనమాట యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఆ విధంగా పడినటువంటి ఆ వ్యక్తిని చూసి అతని యొక్క బాధని, అతని యొక్క కష్టాన్ని, ఆయన యొక్క కన్నీటిని, ఆయన యొక్క దుఃఖాన్ని యేసుక్రీస్తు వారు అర్థం చేసుకుని ఆయన ఎంత జాలే చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, కనికరమే చూపిస్తాడు. సో కాబట్టి వెంటనే నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడువమని వానితో చెప్పగా యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాట ఏంటండి? వెంటనే వాడు స్వస్థత నుండి తను పరిపెత్తుకొని నడిచెను. చూడండి, ఒక్కసారిగా అనమాట ఆ వ్యాధి బాధ మొత్తం తొలగిపోయిందండి. యేసుక్రీస్తు వారు ఒకటే మాట అన్నారంటే, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడు అని చెప్పేసి ఎప్పుడైతే ఆ వ్యక్తితో అన్నాడో వెంటనే అంతే ఇమ్మీడియట్లీ, అస్సలు లేట్ లేదనమాట. ఇదిగో 7 వారాలు రా, 1 వారం రా, ఇప్పుడు మన బయట చాలామంది చెప్తున్నారు కదా, ఆ విధంగా లేదు. యేసుక్రీస్తు కార్యాలు అంతే ఇమ్మీడియట్లీ జరిగిపోతాయి, సెకండ్స్లో జరిగిపోతాయి అవన్నీ కూడా. ఎందుకంటే ఆయనండి నిర్మించినటువంటి వాడు, లోకానికి పంపించినటువంటి వాడు, ఇవన్నీ కూడా ఆయనవి. ఆయన చేయలేడా చెప్పండి? వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని ఉండొచ్చును. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఇక సమాజం మొత్తం కూడా ఎవరిపై చూడడం మొదలుపెట్టారు. ఇంకా ఆ వ్యక్తిని అడుగుడు, అయ్యా, 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నావుగా, అసలు నువ్వు ఎప్పుడు కోనేట్లో దిగలేదే, కోనేటి దగ్గరికి పోలేదే, నువ్వు చాలా ప్రయత్నించావు కానీ నీ వల్ల కాలేదు, కానీ ఈ విధంగా దేవదూత రాలేదే, కోనేటి నీటిని కదపలేదు, అందులో నువ్వు దిగలేదు, నీకు ఏ విధంగా స్వస్థత కలిగింది, నీకు ఎవరు చేశాడు అని చెప్పేసి అనమాట. ఇక్కడ అందరూ కూడా అనమాట ఇప్పుడు ఎవరైపు తిరగడం మొదలు పెట్టారండి? ఎప్పుడైతే ఆయన పేరు చెప్పాడో యేసుక్రీస్తు వైపు అనమాట ఆ విధంగా తిరగడం మొదలుపెట్టారు. ఇంకో సత్యం మీకు చెప్తానండి ఇందులో అసలైన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి రాకముందు ఆ ప్రాంతానికి వచ్చానమాట ఈ విధమైనటువంటి కార్యం చేయనంత వరకు కూడా ఆ విధంగా అనమాట బేతెస్దా కోనేరుకి దేవదూత రావడం, నీళ్ళు కదిలించడం, చాలామంది అనమాట ఆ విధంగా అనమాట కోనేటిలో పడినప్పుడు వారి యొక్క రోగాలు తగ్గిపోవడం. ఇది యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి ఆ కార్యం చేయకముందు జరిగినటువంటి సిచ్యువేషన్. అర్థమైందండి? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ విధంగా చేశారో సో అప్పటితో అనమాట ఇంకా ఆ బేతెస్దా కోనేరు దగ్గరికి దేవదూత రాలే, నీటిని కదిలించలే, అక్కడికి స్టాప్ అయిపోయింది అంతే. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? దేవుడు ఇదంతా ఏర్పాటు చేసినప్పుడు ఒక సెటప్ అండి. ఇదిగో నా కుమారుడు వస్తాడు, ఆయన కార్యం చేస్తాడు, మీరందరూ కూడా అతను నా కుమారుడు అని చెప్పేసి మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదంతా నీకేం చూపించాను, ఈ విధంగా అనమాట ఒక దేవదూత ద్వారా మీకు చూపించాను. కానీ ఏంటంటే ఇప్పుడు అతని ద్వారా ఈ కార్యాలన్నీ జరుగుతాయి. ఇప్పుడు దేవదూత ఏమీ రాదు, ఎందుకంటే నా కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి. దేవదూత ఆ విధంగా రావడం అంటూ జరగదు. ఆయన ద్వారా ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయి. మీ కళ్ళతో మీరు చూస్తారు, మీరు గుర్తిస్తారు, మీరు గుర్తించాలి కూడా అయితే నా కుమారుడు అని చెప్పేసి అనమాట దేవుడు ముందుగా వేసినటువంటి సెటప్ అని చెప్పేసి నేను అంటాను. అవునా కాదు? సెట్ అని చెప్పేసి నేను అంటాను, ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి. అవునా కాదండి? సో కాబట్టి ప్రియులారా, ఈ విధంగా అనమాట
దేవుడు జాలి, దయ, ప్రేమ చూపించి అనేక మందిని కూడా స్వస్థపరిచాడు, అనేక మందిని కూడా బాగుపరిచాడు. సో కాబట్టి ప్రియులారా, మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టాడండి నీతిగా, నిజాయితీగా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత అన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. సో కాబట్టి మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు. నీ కష్టాన్ని, నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని, బాధని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన అనుకుంటే అవన్నీ కూడా మాయమైపోతాయి. నీ జీవితం సంతోషంగా ఉంటుంది, బాగుంటుంది. సో కాబట్టి నీవు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనేటువంటి మాట నువ్వు కోల్పోవద్దు. అనేది విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, నిరీక్షణ ఉంచు. నీ జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు చేరుకుంటావు. దేవుడు నిన్ను ఆత్మీయంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు తప్ప ఆయనకి ఏది చేయడు అంటే విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మన దేవుడు మనకి ఇస్తున్నటువంటి భరోసా పిల్లారా. సో కాబట్టి నా గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. ఈ విధంగా అన్నమాట. నా ఆడియో మెసేజ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మెసేజ్తో కలుద్దాం.